అండ్ రకుల్ అండ్ ఎమ్మెల్యే మన క్యాథరిన్ తో మీరు సెకండ్ మూవీ అంటే రుద్రమదేవిలో కూడా ఉంది కానీ మా ఇద్దరు కాంబినేషన్ ఏం లేదు. సో టెక్నికలీ థర్డ్ ఫిల్మ్ బట్ యాజ్ అ హీరోయిన్ కాంబినేషన్ లో చేసింది అయితే సెకండ్ ఫిల్మ్. ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ ఎప్పుడు హీరోయిన్ రిపీట్ చేయలేదు. ఫస్ట్ టైం క్యాథరిన్ రిపీట్ అయింది. బట్ చాయిస్ వాజ్ డైరెక్టర్స్. అవునా? అదే ఐ యామ్ అబౌట్ టు ఆస్క్ దట్. చాయిస్ వాజ్ డైరెక్టర్స్. అంటే నాకు చిన్న ఫీలింగ్ ఉంది, ఆల్రెడీ చేసిన అమ్మాయి కదా పర్లేదా నాకు ఫీలింగ్ ఉంది. కాల్ మాత్రం వాళ్ళందరూ తీసుకున్నారు, డాడ్ అందరు తీసుకున్నారు. ఐ సెడ్ ఓకే ఐఎమ్ గుడ్. అంటే రిపీట్ చేయకూడదని మీరు ఏమైనా అనుకుంటారా? అసలు నాకు అలాగేం లేదు. ఒక ఫ్రెష్ పర్సన్ ఆల్రెడీ చేసి ఉన్నాం కదా అమ్మాయితో, ఇంకో లేస్తే ఎక్స్ట్రా ఫ్రెష్నెస్ వస్తుందా, ఇప్పటివరకు ఎప్పుడు చూడని కాంబినేషన్ వస్తుందా అనుకున్నాం. బట్ అదేం పెద్ద లేదు, ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది కదా. నిజంగా క్యారెక్టర్స్ వైజ్ రెండు కూడా చాలా బాగున్నాయి. కథకి యునో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయ్యాయి. మీకు ఎవరు నచ్చారు ఇందులో? అమ్మో, ఇలా నేను అడగాల్సిన క్వశ్చన్ మీరు అడుగుతున్నారు, ఇది చాలా అన్యాయం. నేను ఆన్సర్ ఇస్తాను, మీరు చెప్పండి. మీరు ఇస్తారా ఆన్సర్? నేను తర్వాత ఇస్తాను, ఫస్ట్ మీరు చెప్పండి. అమ్మో, నాకు రెండు నచ్చాయి. అది మీరు చెప్తే మేము చెప్తేమో ఎస్కేపిజమా, మీరు చెప్తేమో చెల్లుద్ది. అంటే రెండు బాగున్నాయి. నేను ఎక్కడ అడుగుతాను మళ్ళీ ఏం చెప్తాను అని ముందే అడిగేశారు. ఇప్పుడు క్వశ్చన్ మీకు వచ్చింది. నాకా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా నచ్చారు. లైక్ క్యారెక్టరైజేషన్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ నాకు క్యాథరిన్ క్యారెక్టర్ చాలా నచ్చింది. ఎందుకంటే ఈ రకుల్ లాంటి క్యారెక్టర్ ఎప్పుడు కొన్ని ఫిల్మ్స్లో చూడొచ్చు. ఇట్స్ నాట్ అ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టరైజేషన్, ఇట్స్ అ స్వీట్ నైస్ గర్ల్ క్యారెక్టరైజేషన్. అది మనం చూడొచ్చు, వేరే సినిమాలు కూడా అనుకుంటే చూడొచ్చు. బట్ క్యాథరిన్ క్యారెక్టర్ అన్ని చోట్ల కనపడము. ఒక ఎమ్మెల్యే అనేది ఇట్స్ వెరీ యూనిక్ క్యారెక్టరైజేషన్. సో నాకు అది నచ్చింది. అండ్ రకుల్ నాకు ఏంటంటే పర్సనల్గా బాగా నచ్చింది. పర్సనల్గా ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ రకుల్. అంటే అందగత్తి, బాగా తెలివైంది, బట్ చాలా మంచిది. ఈ మూడు రేర్ కాంబినేషన్. ఏవైనా రెండే ఉంటాయి కానీ అన్ని మూడు ఉండవు. బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నమాట. బ్యూటీ విత్ బ్రెయిన్ విత్ కైండ్ హార్ట్. అదే అన్నాను, ఏదైనా రెండే, ఇప్పుడు ఏదైనా రెండు కాంబినేషన్ దొరుకుతాయి కానీ అన్ని మూడు దొరుకుతాయి, చాలా రేర్. వావ్, రకుల్ అసలు సూపర్ కాంప్లిమెంట్ ఫర్ యు. ఇది మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా రకుల్ చెప్పారా? చెప్పాను. నా ఇష్టం ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. సూపర్. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ నండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలా మంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది. వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.